అందరికీ నమస్కారం. నా రోజైతే సాధారణంగా ఇలా ఉదయాన్నే ప్రారంభమవుతుంది. ఉదయం నిద్ర లేవగానే ఇంటినైతే కొంచెం సర్దుతాను. రాత్రి తర్వాత ఇంట్లో వస్తువులు అవి ఎక్కడివక్కడే ఉంటాయి కాబట్టి నిద్ర లేచిన తర్వాత చిన్నగా అయితే సర్దడం మొదలు పెడతాను. తర్వాత అయితే ఇల్లు ఊడుస్తాను. ఇల్లు ఊడవడం మొదలు పెడితే మూలలన్నీ ఏవి వదలకుండా నీట్గా అయితే ఇల్లు ఊడుస్తానండి. మార్నింగ్ నిద్ర లేవగానే ఇల్లు ఊడవడం అనేది ప్రతి ఒక్కరు చేస్తారు. చిమ్ముకోవాలి కూడా. ఇల్లు ఊడ్చుకుంటేనే లక్ష్మీదేవికి కానీ ఇష్టమవుతుంది. నీట్గా అలా కసువు అంతా చిమ్మేసుకున్న తర్వాత క్లీన్గా ఎత్తేసుకొని డస్ట్బిన్కి అయితే వేసేసుకోవాలి. శుభ్రంగా ఉన్న ఇల్లు చూస్తే మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. పని కానీ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే బయట చిన్న వరండా అయితే ఉంది. ఆ వరండాలో కూడా నీట్గా కడిగేసుకొని మాపేసేసుకొని చిన్న ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ముగ్గు అనేది నాకు చాలా ఇష్టము. ఇంటి ముందు ముగ్గు ఉంటే లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్టే. గుమ్మం ముందు ముగ్గు అనేది కానీ ఒక కళ వస్తుంది. ఎవరైనా ఇంట్లోకి రావాలంటే వీళ్ళ ఇల్లు పోవచ్చు, ముగ్గు ఉంటే ఎటువంటి ఇబ్బందులు లేవని అనుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా చిన్న ముగ్గు అయినా వేసుకునేకైతే ట్రై చేయండి. నేను కానీ చిన్నదే వేస్తాను. పెద్ద ముగ్గులు అయితే నాకు రావు, వచ్చినాయి ఏదో ఒకటి అలా వేస్తాను. ముగ్గు అయితే వేసేది కానీ కంప్లీట్ అయితే అయిపోయింది. ముగ్గు వేసేదంతా క్లీన్ అయ్యాక కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇదే నా సామ్రాజ్యం. ఎందుకంటే ఎక్కువ టైం కిచెన్లోనే కదా ఆడవాళ్ళు ఉండేది. మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి పిల్లలకి, హస్బెండ్కి అందరికీ క్యారేజీలు అయితే రెడీ చేసి ఆ సామాన్లన్నీ షింక్లో అయితే వేసేసాను. షింక్లో వేసాక కట్టడం అయితే మొదలు పెట్టేశాను. ఇంకేమైనా ఐటమ్స్ ఉంటే అవన్నీ కానీ బాక్సులు అయితే ఎత్తి పెట్టేశాను. అందరూ చేసేది అదే, నేను కానీ అలాగే చేశాను. అలా ఒక రౌండ్ పిల్లల్ని, హస్బెండ్ని పంపించినాక ఇల్లు క్లీన్ చేసేసి స్టవ్ క్లీన్ చేసేస్తే ఎంత నీట్గా ఉంటుందండి. మధ్యాహ్నం మళ్ళీ మనం ఏదైనా పని చేసుకోవాలన్నా చేయాలన్నా ఇంట్రెస్ట్ కానీ బాగా వస్తుంది. ఎవరైనా ఇంటికి వచ్చినా చూసినా, చూడు పర్వాలేదు, ఈ అమ్మాయి పర్వాలేదు, బాగానే నీట్గా పెట్టుకుంది అంటారు. వంట అంతా అయిపోయినాక ఇలా స్టవ్ క్లీన్ చేసుకోవడం అనేది ప్రతి ఒక్క ఆడవాళ్ళు చేస్తారు. నేనైతే నైట్ చేస్తాను. నైట్ కుదిరినప్పుడు మార్నింగ్ టైంలో చేస్తాను. ఈ విధంగా ఏదో ఒక టైంలో అయితే మాత్రము స్టవ్, సింక్ అంతా అయితే క్లీన్ చేసేస్తాను. ఈ విధంగా చేసుకోవడం డైలీ నా మార్నింగ్ రొటీన్ లాగే. ఇలాంటి పనులు అనేటివి ఒక్కసారిగా ఉదయం పనులు అనేది పూర్తి చేసేసి ఈ పనులు చేస్తూ ఉంటూ ఏదో పాటలు వింటూ టైం కూడా ఎలా గడిచిపోతుందో తెలియదు. ఈ టైంలో అయితే టైంపాస్కి అయితే ఖచ్చితంగా నేనైతే సాంగ్సే పెట్టుకుంటానండి. మీరైతే ఏం పెట్టుకుంటారో కామెంట్ చేయండి. ఈ విధంగా ఇంటి పనులు అయితే కంప్లీట్ చేసేసుకొని నీట్గా పెట్టుకొని ఇల్లు ఊడ్చేది అన్నీ చేసేసుకొని తుడిచేసుకొని చేస్తానండి. ఈ విధంగా పనులన్నీ చేసుకుంటే తర్వాత మనం ఏదైనా పనులు చేసుకోవాలన్నా మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత ఎక్కడికన్నా పోవాలన్నా ఇంట్లో పనులన్నీ పూర్తవుతాయి కాబట్టి పిల్లలకి ఇంకేదైనా చేయాలన్నా ఎక్స్ట్రా ఏ పనుండి చేయాలన్నా నీట్గా ఉంటుంది కాబట్టి కొంచెం మైండ్ అయితే పీస్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా నా డైలీ రొటీన్ లాగైతే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.